నమస్కారం. కథను వినబోయే శ్రోతలకు చందమామ కథలు బై ఆర్కే స్వాగతం. బెల్లం చుట్టూ ఈగలు చేరడం అనేది అత్యంత సహజం. అదేవిధంగా స్థితిమంతుల చుట్టూ అనేక మంది మోగి వారి నుంచి అనేక విధాలుగా లబ్ధి పొందుతూ ఉంటారు. వారి సిరి సంపదలు ఎప్పుడైతే మాయమయ్యాయో వారి నుంచి లబ్ధి పొందిన వారంతా కూడా క్రమంగా దూరం అయిపోతారు. వారి గురించి పట్టించుకోరు. అయితే చంద్రకాంతుడు అనే సాలెవాడు ఈ పరిస్థితిని ఏ రకంగా అధిగమించగలిగాడు అనేది ప్రస్తుతం చెప్పబోయే కథ. కథ పేరు కొత్త జీవితం. ఒక ఊళ్ళో చంద్రకాంతుడు అనే సాలెవాడు ఉండేవాడు. అతను విలువగల బట్టలు నెయ్యటంలో నిపుణుడు. అందుచేత బాగా సంపాదించుకున్నాడు. డబ్బు బాగా చేరింది గనక చంద్రకాంతుడి దగ్గరికి బంధువులు, అభిమానులు కూడా చేరారు. అందరూ అతన్ని తెగ పొగిడేవాళ్ళు. వచ్చిన వాళ్లకు అతను ఏ లోటు లేకుండా జరిపేవాడు. అడిగిన వారికల్లా సహాయం చేసేవాడు. ఈ ఔదార్యం మూలంగా అతనికి ఉన్నదంతా క్రమంగా హరించుకుపోయి గడ్డు రోజులు దాపరించాయి. మగ్గాలు మరమ్మతులు చేయించుకుందామన్నా కూడా అతని దగ్గర డబ్బు లేకుండా పోయింది. చివరకు ఒక పూట తింటే ఇంకో పూట ఇంటిల్లపాది గంజి తాగవలసిన పరిస్థితి ఏర్పడింది. మగ్గాలు బాగు చేసుకుని మళ్లీ నేత పని మీద దృష్టి ఉంచుదామని చంద్రకాంతుడు తన బంధువులను ఒక 1000 రూపాయలు అప్పివ్వమని అడిగాడు. ఒక్కరు కూడా అతనికి సహాయం చేయలేదు. అందరూ తలా ఒక సాకు చెప్పి తమ దగ్గర డబ్బు లేదన్నారు. కొందరు మరింత కఠినంగా ఉన్నప్పుడు ఒళ్ళు పై తెలియకుండా ఖర్చు చేస్తే ఇదే గతి పడుతుంది అని బుద్ధి కూడా చెప్పారు. వీళ్ళంతా ఒకప్పుడు అతని దగ్గర సహాయం పొందిన వాళ్లే, అతన్ని తెగ పొగిడిన వాళ్లే. ఆలస్యంగానైనా చంద్రకాంతుడు గుణపాఠం నేర్చుకున్నాడు. ఇక మగ్గం పని చేసే అవకాశం లేదు గనక కూలీ పని చేసి అయినా కుటుంబాన్ని పోషించుకుందామనుకుని పనిలోకి దిగాడు. ఇంతలో ఊరికి చెరువు తవ్వించాలని నిర్ణయం జరిగింది. ఆ పని చూడటానికి ఒక పెద్ద మనిషి ఏర్పాటయ్యాడు. చెరువు తవ్వే చోటుకి ఎక్కడెక్కడ నుంచో కూలీలు వచ్చారు. పలుగొకటి పట్టుకుని చంద్రకాంతుడు కూడా వచ్చాడు. చెరువు తవ్విస్తున్న పెద్ద మనిషి కూలీల చేత చురుకుగా పని చేయించాలని కాబోలు పని ప్రారంభించే ముందు కూలీలతో ఇలా అన్నాడు: చెరువు తవ్వే ప్రదేశంలో నిధి నిక్షేపాలు ఉండవచ్చు. ఏ లెక్క బిద్దలన్నా ఉండే పక్షంలో అవి ఏ కూలివాడి పలుగుకు తగిలితే అది వాడి సొత్తే. దాని మీద మరెవరికి అధికారం ఉండదు. అందుచేత ఎవరి అదృష్టం ఎలా ఉంటుందో మరి అన్నాడు. ఈ మాటలు కూలీలకు మంచి ఉత్సాహాన్ని ఇచ్చాయి. మొదటి రోజు తవ్వకం పని చాలా చురుకుగా సాగింది. పని చేస్తున్నంతసేపు చంద్రకాంతుడి బదులు ఏదో ఆలోచన మెదలుతూనే ఉంది. అతను ఆ రాత్రి ఇంటికి వచ్చాక ఆ ఆలోచనను కార్యరూపంలో పెట్టడానికి ఉపక్రమించాడు. అతను ఒక పాత బిందె తీసుకుని దాని నిండా చిల్ల పెంకులు నింపి దాని మూతికి ఒక రేకు అంటించి అర్ధరాత్రి వేళ చెరువు తవ్వే చోటికి వెళ్ళి తాను మర్నాడు తవ్వబోయే మట్టి కింద దూర్చి మట్టి కప్పి ఇంటికి వచ్చేశాడు. మర్నాడు ఉదయం కూలీలు అందరూ వచ్చారు. చంద్రకాంతుడు కొద్దిసేపు తవ్వగానే అతని పలుగుకు బిందె తగిలి కంగుమన్న మోత వినిపించింది. అతని పక్కన పనిచేసేవాళ్ళు లంకె బిందెలు అని అరిచారు. అందరూ పరిగెత్తుకుంటూ వచ్చారు. చంద్రకాంతుడు పైపైన ఉన్న మట్టి తవ్వి పెద్ద లంకె బిందెను పైకి తీశాడు. అదృష్టం అంటే నీదే, బిందె తెరు, లోపల ఏముందో చూద్దాం అన్నారు కూలీలు ఆత్రంగా. చెరువు తవ్వించే ఆయన కూడా అక్కడి నుంచి అక్కడికి వచ్చి బిందెలో ఏముందో చూడాలి అని ఆత్రపడ్డాడు. నిధికి పూజ జరగాలి. మంచి ముహూర్తం చూసి మంత్రోక్తంగా తెరవాలి. అవసరమైతే శాంతి చేయాలి, సంతర్పణ చేయాలి. ఇష్టం వచ్చినట్టు తెరవరాదు అన్నాడు చంద్రకాంతుడు. నీ పంట పండిందిలే, ఇంకా కూలీ ఏం చేస్తావు? బిందె తీసుకుని ఇంటికి వెళ్ళు అన్నాడు పెద్ద మనిషి. చంద్రకాంతుడు బిందె నెత్తిన పెట్టుకుని పలుగు చేత పట్టుకుని ఇంటికి వచ్చేశాడు. కానీ మర్నాడు అతను పలుగుతో సహా మళ్ళీ కూలి పనికి వచ్చేసరికి చెరువు తవ్వించే పెద్ద మనిషి, నీ దరిద్రం తీరిపోయిందిగా, మళ్ళీ కూలీ పనికి వచ్చావేంటి అని అడిగాడు. మిగతా కూలీలకు అదే అనుమానం కలిగింది. ఏం చెప్పను బాబు, శాస్త్రులు గారిని విచారిస్తే ఆయన నా జాతకము, బిందె దొరికిన ముహూర్తము చూసి ఇంకా 3 ఏళ్ల దాకా దాన్ని తెరవడానికి వీలేదన్నాడు. అప్పుడైనా ఎన్నో గ్రహాలకు శాంతి చేయాలట, అన్నదానం చేయాలట, అందాక నాకు పొట్ట గడవాలిగా మరి అన్నాడు చంద్రకాంతుడు. అందరికీ అతని పట్ల సానుభూతి కలిగింది. అతను తమలాగే పలుకుబట్టి పనిచేస్తున్నప్పటికీ మిగతా కూలీళ్ళు అతన్ని
చాలా గౌరవంగా చూశారు. ఏమైనా అతను కాబోయే శ్రీమంతుడు కదా మరి. చంద్రకాంతుడికి నిధి దొరికిందన్న వార్త అతని బంధువులకందరికీ చాటింపు వేసినట్టుగా తెలిసిపోయింది. అతన్ని మళ్ళీ ఇచ్చకపు మాటలతో ఉబ్బేసి మంచి చేసుకుందామని ఒకరొకరే రాసాగారు. ఆ అదృష్టవంతుని దేవుడు కూడా చెరపలేడు. నీకు నిధి దొరికిందంటే మేము ఎంత సంతోషించామో. నువ్వు జానెడు పొట్ట కోసం కూలీ పని చేసుకుంటున్నావని మాకెంత బాధ కలిగిందో ఆ పరమాత్ముడికే తెలుసు అన్నారు బంధువులు విచారం నటిస్తూ. నా అదృష్టం అడుక్కు తిన్నట్టే ఉంది. నేను నిధిని 3 ఏళ్ల దాకా తాకరాదంటున్నారు. నా మగ్గాలు సరిగ్గా ఉంటే కూలీ పని చేసుకునే కర్మ నాకేమిటి? ఒక్క 1000 రూపాయలు అప్పు పెట్టమంటే ఎవరూ పెట్టారు కారు. కూలి చేసుకోక ఏం చేసేది అన్నాడు చంద్రకాంతుడు. ఎప్పుడో లేదన్నామంటే ఎప్పుడూ లేకుండానే పోతుందా ఏమిటి? నీకెంత కావాలో చెప్పు అన్నారు బంధువులు. ఒక్క 1000 ఉంటే చాలు అన్నాడు చంద్రకాంతుడు. అతను వద్దంటున్న 4 బంధువులు ప్రోద్బలం చేసి అతనికి 4-5 వందలు 2000 రూపాయలు పెట్టుబడికి అప్పిచ్చారు. ఆ డబ్బుతో అతను కొత్త మగ్గాలు కొని పెద్ద ఎత్తున నేత పని మొదలుపెట్టాడు. మళ్ళీ డబ్బు కూడా సాగింది. 2వ సంవత్సరం పూర్తి అవుతూనే అతను తన బంధువుల బాకీ తీర్చేశాడు. 3వ సంవత్సరం కూడా ముగిసింది. బిందె తెరవడానికి ముహూర్తం ఏర్పాటయింది. బంధువులంతా వచ్చి పడ్డారు. బ్రాహ్మడు వచ్చి మంత్రాలు చదివాడు. చంద్రకాంతుడు బిందెకున్న సీలు తీశాడు. బిందె నిండా చిల్లపెంకులే. విందు భోజనాలు చేస్తూ వారాల తరబడి ఉందామనుకున్న బంధువులు మామూలు భోజనాలతో తృప్తిపడి వెళ్ళిపోయారు. చంద్రకాంతుడి ఎత్తు పారింది. ఈసారి అతను చాలా జాగ్రత్త పడి తన కష్టార్జితంతోనే తిరిగి సంపన్నుడయ్యాడు. కథ సమాప్తం. ఈ కథ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్లోకి ఆల్ నొక్కడం కూడా మర్చిపోకండి. ఇలా చేయడం వల్ల నేను పెట్టబోయే తదుపరి వీడియోలని కూడా మీరు చూసి ఆనందించవచ్చు. మీ సూచనలు తప్పక కామెంట్ రూపంలో తెలపండి. థ్యాంక్ యూ వెరీ మచ్.